నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. తన వైవాహిక జీవితంలో 3 వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు. అంతేకాదు, అమెరికాలో అతిపెద్ద సెక్స్ నేరస్తుల్లో ఒకరిగా పేరు పొందిన జెఫ్రీ ఎప్స్టైన్ ఆ విషయాన్ని తెలుసుకొని తనను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని కూడా వెల్లడించారు. అసలు బిల్ గేట్స్ ఏమన్నారు? ఈ వ్యవహారం మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అమెరికా కాంగ్రెస్ హౌస్ ఓవర్ సైట్ కమిటీ విచారణకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో గేట్స్ చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. విచారణలో బిల్ గేట్స్ తన భార్య మెలిండాతో వివాహ బంధంలో ఉన్న సమయంలో 3 మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు సమాచారం. అందులో 2 రష్యన్ మహిళలు కాగా మరో మహిళ ఆరోగ్య రంగానికి చెందిన వ్యాపారవేత్త అని పేర్కొన్నట్లు వెల్లడైంది. అయితే ఈ సంబంధాలకు జెఫ్రీ ఎప్స్టైన్ తో ఎలాంటి సంబంధం లేదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. కానీ ఆ విషయాలను తెలుసుకున్న ఎప్స్టైన్ వాటిని తనపై ఒత్తిడి తీసుకురావడానికి, తనతో సంబంధాలు కొనసాగించేలా చేయడానికి ఉపయోగించాలని ప్రయత్నించాడని చెప్పారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆయుధంగా మార్చి బ్లాక్మెయిల్ చేయాలని ఎప్స్టైన్ యత్నించాడని తెలిపారు. బిల్ గేట్స్ ప్రకారం 2011 నుంచి 2014 మధ్య తాను జెఫ్రీ ఎప్స్టైన్ ను సుమారు 12 నుంచి 14 సార్లు కలిశారు. ఆ సమయంలో ప్రపంచ ఆరోగ్యం, విద్య, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు భారీ విరాళాలు సమీకరించడంలో ఎప్స్టైన్ సహాయం చేస్తాడని భావించారన్నారు. కానీ ఆ నిర్ణయం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటిగా ఇప్పుడు భావిస్తున్నట్లు చెప్పారు. ఎప్స్టైన్ పై అప్పటికే కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ అతని నేరాల తీవ్రత తనకు పూర్తిగా తెలియదని గేట్స్ తెలిపారు. తెలిసి ఉంటే అసలు అతనికి కలిసేవాణ్ణే కాదని స్పష్టం చేశారు. 2019లో జైల్లో ఉండగానే ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టైన్ పై మైనర్ బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ప్రభావశీలును ఉచ్చులోకి దింపడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులతో అతనికి పరిచయాలు ఉండటంతో అతని కేసు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. ఇదిలా ఉండగా బిల్ గేట్స్, మెలిండా గేట్స్ 2021లో 27 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికారు. విడాకుల అనంతరం మెలిండా గేట్స్ కూడా జెఫ్రీ ఎప్స్టైన్ తో బిల్ గేట్స్ కు ఉన్న పరిచయం తమ వైవాహిక జీవితంపై ప్రభావం చూపిందని గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే తాజా విచారణకు బిల్ గేట్స్ పై ఎలాంటి నేరారోపణలు నమోదు కాలేదు. ఎప్స్టైన్ నేర కార్యకలాపాల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయినప్పటికీ వివాహేతర సంబంధాల ఒప్పుకోలు, ఎప్స్టైన్ బ్లాక్మెయిల్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి.